హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే బాలయ్య బాబు మూవీ రిలీజ్కి అయితే వింతలు చాలా వింతలు జరుగుతున్నాయి అన్నమాట. సో మనం ఇంతకుముందు వీడియోలో ఏంటంటే క్రిస్మస్కి 25కి డిసెంబర్ 25కి మూవీ అయితే రిలీజ్ డేట్ అని చెప్పేసి మనం అనుకున్నాం. సో ఇప్పుడైతే అదైతే చేంజ్ చేసారనమాట. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ టైం నా వీడియో వస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రకీ లైఫ్. సో బాలయ్య బాబు మూవీ ఎప్పుడైతే రిలీజ్ అనుకున్నారో అప్పటి నుండి ప్రతి ఒక్కటి అడ్డంకాలు చాలా వస్తున్నాయి అన్నమాట. సో కొందరు ఏమంటున్నారంటే బాలయ్య బాబు మూవీ కావాలనే ఇట్లా చేస్తున్నారు. కొందరు ఏమంటున్నారంటే 14 రీల్స్ వాళ్ళు అప్పున్నది 14 రీల్స్ వాళ్ళు అప్పున్నది అయితే నిజమే, ఆ పైసలు కట్టాల్సింది అయితే నిజమే, కానీ వేరే వాళ్ళు అనేది చాలా ఇంటెన్షన్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఏదేమైనా 25th డిసెంబర్కి రిలీజ్ అవుతుందని చెప్పేసి మనకు తెలిసింది, కానీ మళ్ళీ దాన్ని అప్డేట్ చేసారు అనమాట. ఫ్యాన్స్ ఊరుకోవట్లేదు. ఇప్పటికే మూవీ రిలీజ్ అయ్యేది ఆగిపోయిందనే బాధలో, కోపంలో చాలా ఫైర్గా ఉన్నారనమాట. సో ఇప్పుడైతే మొత్తానికి ఈ 12వ తారీఖు మూవీ రిలీజ్ డేట్ అనేది అఫీషియల్గా ఫిక్స్ చేసి అనౌన్స్ చేసిరన్నమాట. సో బాలయ్య బాబు మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 2 డేసే ఉంది. సో వెయిటింగ్ ఫర్ మూవీ. సో మళ్ళీ ఎంజాయ్ చేయడానికి, ఆ మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మీరు వెయిట్ చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి. సో జై బాలయ్య అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా విషయం ఏంటంటే బోయపాటి శ్రీను, బాలయ్య బాబు 14 రీల్స్ ప్రొడక్షన్స్కి వాళ్ళకి వాళ్ళ రెమ్యూనేషన్లో కొన్ని డబ్బులు రిటర్న్ ఇచ్చేసిర్రు అని చెప్పేసి మనం న్యూస్ అయితే వచ్చింది. అదైతే బాలయ్య బాబు విషయం చాలా పెద్ద మనసు చేసుకొని ప్రొడ్యూసర్ లాస్ అవ్వద్దు, సినిమా పోవద్దు, ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పేసి రెమ్యూనరేషన్లో కొంత డబ్బుని రిటర్న్ ఇచ్చేసిన అనమాట బాలయ్య బాబు. సో బోయపాటి శ్రీని కూడా రిటర్న్ ఇచ్చేసిన అనమాట. సో థ్యాంక్స్ ఫర్ మీ ఇంటెన్షన్స్కి. ఒక ప్రొడ్యూసర్ లాస్ అవ్వద్దు, ఒక సంస్థ డౌన్ అవ్వద్దు అని చెప్పేసి ఇంటెన్షన్ తోటి మీరు చేసిన చిన్న హెల్ప్ ఆ సంస్థకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఈ మూవీ తోటి పెట్టిన డబ్బులకి 2 3 ఎక్కువ వస్తుందని నేను ఆశిస్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మూవీ వెనుక ఎంత కష్టం ఉంటుంది, మూవీకి పెట్టే ప్రతి రూపాయి ఎంత విలువైంది, మూవీకి కేటాయించే ప్రతి సెకండ్ ఎంత విలువైంది అనేది మనకు తెలుసు కాబట్టి సో ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నాను. సో అంటే నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.